హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరి అన్స్క్రిప్టెడ్. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేశాను. అది కూడా వితౌట్ ఆయిల్ అండి. మీరు టేస్ట్‌లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరైతే క్యాలరీ డెఫిషియెంట్‌లో ఉన్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏ మాత్రం క్రేవింగ్స్‌ని ఆపుకోకుండా ఇలా చేసుకొని తినొచ్చనమాట. నేను ఫస్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ వేశాను. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కార్డమన్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ఒక యాలుక్కాయి, 2 లవంగాయలు, 2 మిరియాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అయితే వేసేసాను. వేసి చక్కగా మ్యారినేట్ చేసుకున్నాననమాట. సో, మ్యారినేట్ చేసుకున్న ఎంత మ్యారినేట్ చేస్తా, ఎంత పిసుకుతా కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా నలిపేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్‌లో కొంచెం పసుపు వేసాము. అందుకే ఆ కలర్ ఉంది యెల్లోగా. అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నానండి, పౌడర్స్ సరిపోవు అని. కారం మాత్రం ఫస్ట్ వేసింది సాంబార్ కారం, సెకండ్ టైం వేసింది గొడ్డు కారం అండి. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను, క్యూమిన్ పౌడర్. తర్వాత కర్డ్ వేసుకున్నాను 2-3 స్పూన్స్ వరకి. మీకు వాటర్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అలా జాలీలో వేసి ఉంచితే వాటర్ అంతా ఇంకిపోతాయి, తర్వాత వేసుకోవచ్చు. అండ్ ఒక మిర్చి అయితే పెద్ద సైజుది చీలికలుగా కోసి వేసేసుకున్నాను. అండ్ లెమన్ కూడా ఒక ముట్టి మొత్తం పిండేసుకున్నాను. చిన్న సైజ్ అయితే మొత్తం పట్టిద్దండి లెమన్, అదే పెద్ద సైజ్ అయితే హాఫ్ సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసేసాను. తర్వాత నేను చూపిస్తున్న స్పూన్ తోటే ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేయండి. చికెన్ కాబట్టి ఆ మాత్రం ఆయిల్ లేకపోతే అసలు తినలేమండి. సో, ఇక్కడ మనం మంచిగా పీసెస్ వేసి మంచిగా మసాజ్ లాగా చేయాలన్నమాట. ఎంత మసాజ్ చేస్తే అంత మంచిది. ముక్కలకి బాగా పట్టాలి మనం కలిపిన మసాలా అంతా. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో ఉంచొచ్చు, లేదా 1 అవర్ మనం రీఫ్రిజిరేట్ చేయొచ్చు. చికెన్ ముక్కలు ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. సో, బాండీ అయితే పెట్టేసుకున్నాము. బాండీ పెట్టేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మిర్చి అండ్ ఆనియన్స్ అయితే కలిపి వేసేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత అవి ఒక్కసారి మగ్గిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. మనకి ఓవరాల్ హెల్త్‌కి కర్రీ లీవ్స్ చాలా మంచిది. స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ అసలు స్కిప్ చేయకండి. మీరు వేసినట్టు కూడా తెలీదు తర్వాత మగ్గేసరికి, కూరంతా అయిపోయేసరికి. సో, అందుకు స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ మనం టర్మరిక్ పౌడర్ వేసేసాం. వేసిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలపాలి, అడుగంటకుండా. కొంచెం హార్డ్‌గానే కలపాలండి, ఎందుకంటే ఆయిల్ లేదు కాబట్టి అడుగు అంటుతుంది. సో, అడుగు అంటకుండా కొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత టమాటో, 1 బిగ్ సైజ్ టమాటో అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ నీరుతోటే మనకి ఆనియన్స్ అవన్నీ ఉడుకుతాయన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడకనియాలి. సిమ్‌లో మాత్రమే చేయాలండి ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, సిమ్‌లో లేకపోతే మాడిపోతది, అడుగంటుతది, మళ్ళీ ఇబ్బందవుతది. అది మగ్గిన తర్వాత అలా పొగలొస్తున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలనైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా తిప్పాలన్నమాట. మంచిగా 5 మినిట్స్ ఒక్కసారి తిప్పాలి, వీడియోలో చూపించినట్టు. తిప్పిన తర్వాత మూత లేకుండానే 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఉడికినయి, నీరొస్తుంది అన్నప్పుడు మనము వాటర్ పోయాలి. 1½ గ్లాస్ వాటరు, లేదు ఇంకా ఎక్కువ ఉంది చికెన్ కర్రీ అంటే 2-3 గ్లాసెస్ వాటర్ ఈజీగా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు, మంచిగా మగ్గినప్పుడు మనం వాటర్ పోసేసేయాలన్నమాట. వాటర్ పోసేసి మంచిగా ఒకసారి తిప్పేసి ఇంకా మగ్గనియాలి. ఇదే టైంలో మీరు ఉడికిన తర్వాత మీరు చూసుకోండి, స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ అయినాయా లేదా అనేది. స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ అయితే ఓకే, లేదు ఇంకా కారం కానీ ఉప్పు కానీ పడుతుంది అంటే కనుక వేసేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు పట్టేటట్టు ఉంది, అందుకని చెప్పి 1 స్పూన్ దాకా ఉప్పు అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పండి. తిప్పిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్యలో అడుగంటకుండా మూత తీసి కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత కూర అంతా, వాటర్ అంతా కొంచెం ఆవిరైనట్టు అయ్యి ఇంకిపోతుంది. కూర దగ్గరికి అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎమ్మీ అండ్ టేస్టీ డైట్ చికెన్ కర్రీ రెడీ. డిస్క్రిప్షన్లో కూడా ఎన్ని క్యాలరీస్ ఈ కర్రీకి, ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది కూడా నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.